హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ చిన్ను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 ప్రోలో టాప్ 5 టిప్స్ తెలుసుకుందాం. సో ముందుగా టిప్ నెంబర్ 1 అది వచ్చేసి ఐకాన్ సైజ్ అండి. సో మనకు ప్రజెంట్ స్క్రీన్ మీద ఐకాన్స్ వచ్చేసి రోలో కేవలం 4 ఐకాన్స్ మాత్రమే ఉంది. చాలా పెద్ద స్క్రీన్ అయినా ఐకాన్స్ అనేది చాలా తక్కువనే కనిపిస్తుంది. సో ఐకాన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ప్రివ్యూ ఆప్షన్ దగ్గర లాంగ్ ట్యాప్ చేయండి. చేసినట్లయితే మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద. సో బాటమ్ లో సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్ లేఅవుట్ కనిపిస్తుంది. 4:6 లేకుంటే 5:6. సో మనం 5:6 చూస్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ప్రివ్యూ రావడం జరిగింది. సో నంబర్ ఆఫ్ రోస్ లో నంబర్ ఆఫ్ ఐకాన్స్ వచ్చేసి 5 అండి. 1 2 3 4 5 అనేది రావడం జరిగింది. సో ఇదొక టైప్. అలాగే వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు సెట్టింగ్ లో వెళ్ళండి. సెట్టింగ్ లో వెళ్ళిన తర్వాత హోమ్ స్క్రీన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కింద స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ లేఅవుట్ కనిపిస్తుంది కదా. సో 4:6 5:6 అనేది. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. 4:6 అంటే మీకు ఐకాన్స్ అనేది రోలో 4 ఐకాన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. 5:6 అంటే 5 ఐకాన్స్ రావడం జరుగుతుంది. సో ఇదండి టిప్ నెంబర్ 1. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసి క్లియర్ స్పీకర్ అండి. బై మిస్టేక్ మీ ఫోన్ అనేది వాటర్ లో పడినట్లయితే మీ స్పీకర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్ఎల్స్ ఏదైనా డస్ట్ ఉన్నా మీ స్పీకర్ లో ఏదైనా డస్ట్ ఉంది అని మీకు అనిపిస్తే ఆ డస్ట్ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్ లో వెళ్ళండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సో కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ స్పీకర్ అని. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్ స్పీకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ చూడండి ప్లే 30 సెకండ్ ఆడియో టు క్లియర్ ద స్పీకర్ అని అబౌట్ ద ఫీచర్. ఈ ఫీచర్ గురించి చెప్పడం జరిగింది. రన్ దిస్ ఫీచర్ వన్స్ ఆర్ ట్వైస్ ఇఫ్ యూ ఫైండ్ దట్ యువర్ స్పీకర్ ఇస్ స్లైట్లీ బ్లాక్డ్ బై డస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ద స్పీకర్ ఇస్ బ్లాక్ హెవీలీ రన్ దిస్ ఫీచర్ 2 or 5 times while shaking your device with the speaker facing downwards. సో మీ ఫోన్ వాటర్ లో పడ్డా లేక ఏమైనా డస్ట్ ఉన్నా దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసే ముందు మీ పక్కన ఎవరైనా మనుషులు ఉన్నారా లేదా చూసుకోండి. ఎందుకంటే ఎవరు లేనప్పుడు మాత్రమే చేయండి. సౌండ్ అనేది చాలా ఘోరంగా వస్తుంది. సో ఇది నోట్ చేసుకోండి. సో దీన్ని మీరు ప్లే చేయండి. మీ ఫోన్ అనేది హెవీలీ డ్యామేజ్ అయినట్టయితే 2 or 5 times అనేది రన్ చేయండి. సో ఇది టిప్ నెంబర్ 2 అండి. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి ఆన్ స్క్రీన్ బటన్ అండి. సో ఇక్కడ ఆన్ స్క్రీన్ బటన్ అనేది కొన్ని వాటికి బ్యాక్ బటన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ప్రివ్యూ బటన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో దీనికి మనం చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు సెట్టింగ్ లో వెళ్ళండి. సెట్టింగ్ లో వెళ్ళిన తర్వాత హోమ్ స్క్రీన్ కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ లో వెళ్ళండి. ఇక్కడ చూడండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మిర్రర్ బటన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ మిర్రర్ బటన్ అనేది బ్యాక్ బటన్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ప్రివ్యూ బటన్ అనేది రైట్ సైడ్ రావడం జరుగుతుంది. సో నేను క్లిక్ చేస్తున్నా, చూడండి వచ్చేసింది. మళ్ళీ ఆన్ చేసిన మళ్ళీ ఎక్స్చేంజ్ అయిపోయింది. లైక్ మిర్రర్ ఇమేజ్ లో అవుతుంది అనమాట. సో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. ఇది టిప్ నెంబర్ 3 అండి. దాని తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి ర్యామ్ సజెషన్ అండి. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైన మీకు క్లీనర్, సెక్యూరిటీ, స్కాన్, తర్వాత ఫైండ్ యాప్స్, దాంతో పాటు మేనేజ్ యాప్స్ కనిపిస్తుంది కదా. వీటిని చూడడానికి ఎంత గలీజ్ కనిపిస్తుంది మనకి. దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ మీరు సెట్టింగ్ లో రండి. సెట్టింగ్ లో వచ్చిన తర్వాత అడిషనల్ సెట్టింగ్ లో రండి. హోమ్ స్క్రీన్ లో రండి. హోమ్ స్క్రీన్ లో వచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. షో సజెషన్ ఉంది కదా, దానికి ఆఫ్ చేసేయండి. మళ్ళీ ప్రివ్యూ ఆప్షన్ లో రండి. ఇక్కడ చూడండి అవన్నీ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ దాన్ని ఆన్ చేయండి. మళ్ళీ మీకు ఏది
అడిషనల్ సెట్టింగ్స్, హోమ్ స్క్రీన్, దాని తర్వాత సోషలైజేషన్, మళ్ళీ చూడండి ప్రివ్యూ మళ్ళీ వస్తుంది కదా. సో ఇది మీ ఇష్టం అండి, ఇది ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఇదొక ఫీచర్ అండి. సో టిప్ నెంబర్ 5 వచ్చేసి ఫ్లోటింగ్ విండో అండి. సో మీకు టాప్ లో కనిపిస్తుంది కదా ఫ్లోటింగ్ విండో అని. సో మీరు ఏదైనా యాప్ అనేది చూస్ చేసుకోండి. లైక్ నేను స్విగ్గీ చూస్ చేసుకుంటున్నా. సో ఈ యాప్ అనేది ఫ్లోట్ చేసుకోవచ్చు ఇలా. సో ఏదైనా మీరు ఫ్లోట్ చేసుకోవచ్చు, ఇలా ఫ్లోట్ చేసుకోవచ్చు. దీనికి ఇలా పైకి స్వైప్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్లోటింగ్ విండోస్, లైక్ నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ అయింది, ఫ్లోట్ అవుతుంది. సో నేను ఇలా స్క్రోల్ డౌన్ చేస్తున్నా. సో ఇలా మీరు ఫ్లోటింగ్ విండో ఆప్షన్ని పెట్టుకోవచ్చు. సో దీనికి స్వైప్ అప్ చేయండి, వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద టిప్ నెంబర్ 5 అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.